అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతి విగ్రహాలు తయారు చేయమని చాలా కాలంగా మాలాంటి ఆర్గనైజేషన్స్, ఎన్‌జీఓ ఆర్గనైజేషన్స్ అదేవిధంగా పర్యావరణవేత్తలందరూ చేస్తున్నారు. ఎందుకంటే వినాయకుడిని 9 రోజులు నవరాత్రులు పూజలు చేసిన తర్వాత 9 రోజులు డే డే అండ్ నైట్ ఈ పూజా కార్యక్రమాలు జరగాల్సిందే. ఆచార వ్యవహారాలు దాన్ని గౌరవించాల్సిందే. అది ఏ మతమైనా వాళ్ళ మతాలను మనం గౌరవించనే ముందుకు పోవాలి. అయితే ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ముఖ్యంగా మట్టి విగ్రహాలు చేయటం వల్ల అవి మట్టిలో మళ్ళీ తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేయాలి కాబట్టి ఆ విధంగా ఎక్కువ ప్రయోజనాలు జరుగుతాయి. సహజసిద్ధంగా ఈ మట్టిలో కలిసిపోతాయి. కానీ ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇతర కెమికల్స్, లిక్విడ్స్ వాడటం వల్ల ఏమవుతా ఉందంటే, ఈ వినాయక చవితికి సంబంధించింది అవి నీళ్ళలో ఏసినప్పుడు ఆ లిక్విడ్స్, కెమికల్స్, ఇతర ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇతర అవి కెమికల్స్ వాడటం వల్ల ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి ఒకవైపు జల కాలుష్యం అవుతుంది. రెండో వైపు నీళ్ళలో జీవించేటువంటి చెరువులలో, కుంట్లల్లో ఎక్కడేసినా కూడా ప్రవహించే నీటిలో ఏసినా కూడా ఆహ్, నీరు పొల్యూషన్ కావటం వల్ల అందులో ఉండే జీవరాశి మొత్తం చనిపోతుంది. ఒకవేళ అది డ్రింకింగ్ వాటర్ అయితే కూడా ఇతర ఆరోగ్య సమస్యలు రైజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం మట్టి విగ్రహాలు వాడమంటున్నాం. జనం మాత్రం ఎంత ఎత్తుగా ఉంటే అంత గ్రేట్‌గా భావిస్తున్నారు. ఎంత పెద్ద విగ్రహం పెడితే ఆ ఊర్లో, ఆ వాడలో, ఆ బజార్‌లో, ఆ పల్లెలో అట్లున్నది. ఇది నాట్ ఓన్లీ తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గాని, లేకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ దేశవ్యాప్తంగా రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాలలో వినాయకుడి విగ్రహాలు ప్రతిష్ఠ చేసి, వినాయక చవితి ఫెస్టివల్‌ని నవరాత్రులు 9 రోజుల పాటు నిర్వహించడం అనేది పెద్ద కార్యక్రమంగా ఉంది. యూత్ ఇంట్రెస్ట్‌గా ఉంది. సరే ఆచార వ్యవహారాలను గౌరవించాల్సిందే కాదనట్లేదు. మాలలేసుకుంటున్నారు, పూజా క్రతువులు చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. సో, ఎవరి అభిప్రాయాలను నేను గాయపరచదలుచుకోలే గానీ, ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం మన కర్తవ్యాలేందనేది ఇది గావాలి. ఇది చాలా కాలంగా మేము మొత్తుకుంటున్నాం. అనేక మంది పర్యావరణవేత్తలు మొత్తుకుంటా ఉన్నారు. జల కాలుష్యం జరుగుతా ఉంది. చాలా నష్టం జరుగుతా ఉందని. ఇక మళ్ళీ దీన్ని మరీ స్ట్రెచ్ చేసి చెప్తే మళ్ళీ సాయిబుల పండుగలు, లేపోతే క్రిస్టియన్ పండుగల మీద మాట్లాడరు. హిందువుల పండుగల మీద మాట్లాడతారు. హిందువులు అయితే ఎవరు మాట్లాడలో లేరనుకుంటున్నారా? నేను గూడా హిందువునే. మీ పార్టీలు, మీ సంస్థలు పుట్టకముందు నుంచి మేము హిందువులమే. సో, ప్రకృతిని, పర్యావరణం రాజకీయాలకు అతీతంగా అది ఏ పండగైనా, ఏ మతం వాళ్ళ పండగైనా పర్యావరణ పర్యావరణాన్ని దెబ్బతీసేయి, లేపోతే పెద్ద డీజే సౌండ్స్ చేస్తూ తెల్లారుజామున 4 నుంచి మొదలుపెడితే అర్ధరాత్రి 12, 1 దాకా మైకులు. హ్మ్. చదువుకునే పిల్లలుంటారు, చిన్న పిల్లలుంటారు, వృద్ధులుంటారు. చెవులన్నీ చిల్లులు పడేలాగా, రక్తాలు కారేలాగా మైకులు పెట్టడం. మరి ఇదంతా. సో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉచిత విద్యుత్ ఇస్తా ఉంది. కళ్యాణ అది వినాయక చవితి మండపాలకి లోకల్‌గా పర్మిషన్ ఇస్తే. సో, ఏది ఏమైనా ఇవ్వనియండి. దానికి అభ్యంతరాలు లేవు. భక్తితో ఉన్నప్పుడు దాన్ని ఇవ్వాల్సిందే. దాని మీద అభ్యంతరాలు ఏం లేవు గానీ సౌండ్స్ తగ్గించి పెట్టుకోవాలి. సర్టెన్ టైమ్ అనేది ఉండాలి. మార్నింగ్ 5 నుంచో, లేకపోతే 6 నుంచో, సాయంత్రం లేకపోతే నైట్ 7, 8 దాకా అనేది, లేదా 10 దాకా అనేది సర్టెన్ పీరియడ్. లేకపోతే మార్నింగ్ కొన్ని గంటలు, నైట్ కొన్ని గంటలు. మైకులన్నీ అసలు పొద్దాకల 1, 5 ఉంటుంటే ఇప్పుడు వినాయక చవితికి ఏమైనా సలహాలు, సూచనలు చెప్తే శుక్రవారం నాడు మా సాయిబులు గాని, ఆదివారం నాడు క్రిస్టియన్స్ గాని, ఇటు ముస్లిమ్స్, అటు క్రిస్టియన్స్ మీదకి నెట్టేసి చాలా సెన్సిటివ్ మ్యాటర్‌గా ఇది చేస్తున్నారు. ఏ మతమైనా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో డీజేలొచ్చిన తర్వాత గుండెలు పగిలిపోతున్నాయి. ఒక్కొక్కళ్ళు యూత్ పెట్టేటువంటి ఆ సౌండ్స్‌కి. నాలాంటోళ్ళే వణికిపోతున్నారు మిడిల్ ఏజ్‌లోళ్ళు. మరి చిన్న పిల్లలు, లేపోతే సిక్ అయినటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు, వృద్ధులు, ఇంకా ప్రెగ్నెన్సీ లేడీస్ ఇంకా అనేక మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. మా మాకున్నటువంటి సమాచారం ప్రకారం ఒక సమాచారం ప్రకారం కాదు, ఒకరోజు జరిగినటువంటి రివ్యూ గురించి మాట్లాడట్లా అనేక దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి సమాచారాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ డీజేలు, సౌండ్స్‌తోని ఇదవుతా ఉంది. ఒకవైపు సౌండ్ పొల్యూషన్‌తోని ప్రజలు, ఇతర జీవరాశి ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా పొల్యూషన్ జల కాలుష్యాన్ని, వాయు కాలుష్యాన్ని, అది ఏ రూపంలో ఉన్న కాలుష్యాన్ని మనం దాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి కాబట్టి ఆ వైపు అడుగులేయాలి. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి. సో, ఒక మతం ఎక్కువ, మతం తక్కువ కాదు. ఖచ్చితంగా ప్రజలకు సంబంధించి ఇబ్బంది లేనటువంటి దాన్ని నిర్మించుకుంటూ ముందుకు పోవాలి సమాజాన్ని. మనం ఆ వైపుకి అడుగులు వేయాలి. సో, పండుగలు చేసుకోవాల్సిందే, దాన్ని కాదంటలేదు. కానీ కొన్ని పరిధులు, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటూ, మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్‌లో రాయండి. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.